యువతను డ్రగ్స్ ప్రభావితం చేసే విధంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండేందుకు వాటివైపు యువత మరలకుండా క్రీడలకి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంటు 3వ దశ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు వెల్లడించారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ఈ క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గంలోని యువత ఈ క్రికెట్ టోర్నమెంట్లో భాగస్వాములే చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మొదటి స్థానంలో నిలిచిన విజేతలకి 60,000 రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన విజేతలకి 30,000 రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 15,000 రూపాయల నగదు బహుమతితో పాటు వివిధ కేటగిరీలో కన్సోలేషన్ బహుమతులు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో యువతకి ప్రతి ఏటా మే నెలలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ టోర్నమెంట్లో పాల్గొని జట్టు సభ్యులకి స్పోర్ట్స్ కిట్ అందజేస్తామని తెలిపారు. ఈ నెల 25 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, మే 1వ తేదీ నుంచి టోర్నమెంటు జరుగుతుందని చెప్పారు. టోర్నమెంట్లో పాల్గొనే జట్ల ప్రకారం మే నెల అంతా టోర్నమెంటు నిర్వహణకి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని యువత తమ ప్రతిభను చాటుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఈ టోర్నమెంట్లో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించి బ్రోచర్లు, వెబ్సైట్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. టోర్నమెంట్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.tanukucricket.in దీనిలో రిజిస్టర్ కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మెమోరియల్గా యువతకి ప్రతి సంవత్సరం మే నెలలో క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహించడం జరుగుతుంది. ఈసారి 3వ ఎడిషన్గా ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం మన తణుకు నియోజకవర్గ యువత పాల్గొనే విధంగా, వారిని భాగస్వాములు చేసే విధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రైజ్ మనీ ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి విన్నర్స్కి 60,000, రన్నర్స్కి 30,000, అదేవిధంగా థర్డ్ ప్రైజ్ 15,000. అలాగే ప్రతి టీంకి కూడా ట్రోఫీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా బెస్ట్ బౌలరు, బెస్ట్ ప్లేయరు, ఆల్రౌండరు, అలాగే వివిధ కేటగిరీల్లో కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఉండటం జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనేటటువంటి టీమ్స్ అందరికీ కూడా కాంప్లిమెంటరీగా జెర్సీ, క్యాప్, అదేవిధంగా స్వెట్ క్లాత్ 3 కూడా కాంప్లిమెంటరీ స్పోర్ట్స్ కిట్స్ని కూడా అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. 25 ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్స్ చేయడం జరుగుతుంది. అలాగే టోర్నమెంట్స్ కూడా 1 మే నుంచి మొదలుపెట్టి వచ్చినటువంటి టీమ్స్ని బట్టి మే నెలంతా కూడా దీన్ని నిర్వహించి ఫైనల్స్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతంతా కూడా క్రికెట్లో పాల్గొనే విధంగా ముందుకు రావాలి. మీరందరూ కూడా ఈరోజు మీ ప్రతిభను చాటుకొని అందరం కూడా ఒక సమైక్యంగా ఒక స్పోర్ట్స్మెన్షిప్తో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు దీనిలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు యువతని అత్యధికంగా ప్రభావితం చేసే విధంగా సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసే విధంగా కూడా ఈ టోర్నమెంట్ని
యువతకి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరం కూడా చూస్తున్నాం, గంజాయి మీద కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి వాటి మీద యువతని ప్రభావితం చేసే విధంగా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా మనందరం కూడా అడ్డుకునే విధంగా యువతలో అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం. అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి దానికి సంబంధించి థీమ్ను కూడా ఈరోజు మేము డ్రగ్స్కి ఎగనెస్ట్గా డ్రగ్స్ వద్దు బ్రో అనే థీమ్తో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మన నియోజకవర్గానికి చెందినటువంటి టీమ్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకుని దీంట్లో పాల్గొని దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరినీ కూడా ఆహ్వానిస్తూ దీనికి సంబంధించినటువంటి బ్రోచర్ని అదేవిధంగా వెబ్సైట్ కూడా దీనికి రిజిస్ట్రేషన్స్కి మనం ప్రారంభించుకుంటున్నాం. దానికి సంబంధించి తణుకు ఎన్టీఆర్ cricket.in తణుకు ఎన్టీఆర్ cricket.in ద్వారా టీమ్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఆ బ్రోచర్ని లాంచ్ చేస్తున్నాం. దాంతోపాటుగా జెర్సీ సంబంధించి అలాగే క్యాప్ కానీ జెర్సీ కానీ స్వెట్ క్లాత్ కానీ 3 కూడా కిట్స్ కూడా ప్రతి రిజిస్టర్ అయినటువంటి ప్రతి మెంబర్కి కూడా దాన్ని అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. దీన్ని మీడియా వారు కూడా మన తణుకు నియోజకవర్గ యువతకి అందరికీ కూడా తెలిసే విధంగా మీడియా వారు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నేను అందరినీ కోరుకుంటూ దీనికి సంబంధించినటువంటి బ్రోచర్ని ఈరోజు లాంచ్ చేస్తాం.